'కరుపు' అనే సినిమా తెలుగులో 'వీరభద్రుడు' అని టైటిల్ పెట్టారు. ఈ సినిమా మనకి బేసిక్‌గా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఆహ్, ఇదొక కొత్త రకం పాయింట్ చూస్తున్నాము అనేటువంటి ఫీలింగ్ డెఫినెట్‌లీ కలుగుతది. అప్పుడు డౌట్ లేదు. గతంలో 'శివకార్తికేయన్' యాక్ట్ చేసిన 'మహావీరుడు' లాంటి సినిమా ఏ జోనర్‌లో సాగుతుందో, ఈ సినిమా కూడా దాదాపు అదే జోనర్‌లో ఎళ్తుంది మీరు గుర్తుంటే 'మహావీరుడు.' సో, కేవలం ఒక మామూలు కమర్షియల్ సినిమా మాత్రమే అనుకుంటే కాదు. దీంట్లో దైవత్వానికి సంబంధించి కొన్ని ఎలిమెంట్స్‌ని జాగ్రత్తగా ఇంక్లూడ్ చేశారు దీంట్లో. కోర్టు గొడవలు, వాటి చుట్టూ తిరిగేటువంటి సన్నివేశాలు, దీంతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్ళాడు మొత్తం కథ. హీరో 'సూర్య' ఇక చెప్పక్కర్ల పర్ఫెక్ట్ యాక్టర్. సినిమాని వండర్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాడు. కథలో వచ్చేటువంటి లిమిటేషన్స్‌ని దాటుకుని హీరో క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఎక్స్‌ప్లోడ్ అవుతుందా? ఎప్పుడు బర్స్ట్ అవుతాడా? అని వెయిట్ చేసేలాగా ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రీన్ ప్లేని చాలా జాగ్రత్తగా ప్లేస్ చేసుకుంటూ డిజైన్ చేశారు. ఇక్కడ వరకు సినిమా సూపర్ పాజిటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తది ఫస్ట్ హాఫ్ వరకు. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కథ మొత్తం దారి తప్పుద్ది. ఇదేటో వెళ్ళిపోతుందరో అంటాం మనం ఆ టైప్‌లో. ఎడారిలో తప్పిపోయిన పిల్లాడు ఎటెళ్ళాలో తెలియకుండా ఎతుకుతూ ఉంటాడు. పిల్లాడేంటి మనమైనా అంతే కదా! థియేటర్‌లో మన పరిస్థితి అయితే అట్లాగే ఉంటది. సినిమా థియేటర్‌లో ఎటో వెళ్ళిపోతుంటది సెకండ్ హాఫ్. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ హద్దులన్నీ దాటిపోయి ఓవర్ ద టాప్ అనిపిస్తాయి. టూ మెనీ కమర్షియల్ ఎలిమెంట్స్. అంటే బాలయ్య యాక్ట్ చేసినటువంటి 'అఖండ' సినిమా గుర్తొచ్చింది బేసిక్‌గా. ఓ రకంగా చెప్పాలంటే 'సూర్య' చేసిన 'అఖండ' సినిమా లాంటిదని మనం అనుకోవచ్చు. దైవత్వం గాని, అవసరం లేని కమర్షియల్ ఆస్పెక్ట్స్ గాని, కమర్షియల్ హంగులు ఉండాలి. కానీ కొంచెం ఉంటే సరిపోతది. కానీ 10 టైమ్స్, 20 టైమ్స్ ఎక్కువ పెట్టేశారు మసాలా, కమర్షియల్ మసాలా. అసలు కథ మొత్తం పక్కకెళ్ళిపోయి సినిమా కంప్లీట్‌గా ట్రాక్ తప్పేసింది. సెకండ్ హాఫ్‌లో వచ్చేటువంటి కొన్ని సీన్స్ విపరీతంగా డిసప్పాయింట్ చేశాయి నన్నైతే. ఆహ్, సెకండ్ హాఫ్‌లో కూడా అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్‌లు బావున్నాయి. 'సుందరం' సీను, 'లియో' సీను ఇట్లాంటివి ఆడియన్స్‌కి నచ్చుతాయి. కొన్ని డైలాగ్స్ కూడా చాలా ఫన్నీగా ఉండి నవ్విస్తాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో సూర్య యొక్క పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్ ప్యాకట్ ఆడేశాడు సెకండ్ హాఫ్‌లో. కానీ ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు రిషబ్ శెట్టి యాక్ట్ చేసినటువంటి 'కాంతార' సినిమా క్లైమాక్స్‌ని వీళ్ళు రీక్రియేట్ చేశారా అనిపిస్తది. అంటే 'కాంతార' ఒకటే కాదు, 'సింగం' సినిమా రిఫరెన్స్‌లు, 'లియో' సినిమా రిఫరెన్స్‌లు ఇవన్నీ కూడా సినిమాలో ఎక్కువగా కనిపించాయి. సో, ఇలా మల్టిపుల్ సినిమాల రిఫరెన్సులతో సెకండ్ హాఫ్ అంతా కూడా సాగడం వల్ల ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు వచ్చిన పాజిటివ్ ఫీలింగ్ అంతా సెకండ్ హాఫ్‌లో పోగొట్టేశారు. అంటే క్లైమాక్స్‌లో పార్ట్ 2 కోసం లీడ్ ఇచ్చారు. గాడ్ వర్సెస్ పాలిటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్‌లో 'ప్రళయ వీరభద్రుడు' అని నెక్స్ట్ పార్ట్ ఉండబోతోంది అనేటువంటిది ఒక భారీ హింట్ ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే సూర్య ఎప్పటిలాగే తన యాక్టింగ్‌తో, తన పెర్ఫార్మెన్స్‌తో భుజాల మీద లాక్కెళ్ళాడు సినిమా మొత్తాన్ని. త్రిషకి పెద్ద రోల్ ఏం లేదు. ఉన్నంతలో బానే చేసింది. ఆర్‌జే బాలాజీ విలన్‌గా నటించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశాడు ఈ సినిమాకి సంబంధించి. అయితే తన సొంత క్యారెక్టరైజేషన్ మీద పెట్టినటువంటి శ్రద్ధ కథ మీద, అలాగే సూర్య క్యారెక్టర్ మీద సెకండ్ హాఫ్ మీద పెట్టలేదనిపించింది నాకు. సాంకేతికంగా చూసుకుంటే టెక్నికల్‌గా సాయి అభయంకర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీశాడు, చాలా బావుంది. అయితే కొన్ని సాంగ్స్ బాలేదు. అంటే అర్థం కూడా కాలేదు కొన్ని సాంగ్స్. క్లైమాక్స్‌లో వచ్చేటువంటి ఒక పాట ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అదొకటి బావుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం 'కంగువ', 'రెట్రో' సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల సూర్య దాదాపు 100 కోట్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు అనేటువంటి మాట అయితే వినిపించింది. ఈ సినిమా నిర్మాణంలో కూడా సూర్య సుమారు 30 క్రోర్స్ వరకు ఇన్వాల్వ్ అయ్యాడనే మాట వినిపిస్తోంది. ఓవరాల్‌గా చూసుకుంటే 'వీరభద్రుడు' సినిమా కొంచెం బెటర్‌గా ఉండేటువంటి సినిమా, అంటే అబోవ్ యావరేజ్ సినిమా అని చెప్పుకుంటాను. సో, సూర్య ఫ్యాన్స్‌కి ఆయన నటన నచ్చుతుంది గానీ, సామాన్య ప్రేక్షకులకి సెకండ్ హాఫ్ ఏమాత్రం కూడా కనెక్ట్ కాదు. సో, ఈ సినిమా ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు. లేదా మరీ బోర్ కొడుతుందంటే ఫస్ట్ హాఫ్ వరకు చూసి లైట్ తీసుకొని వచ్చేయచ్చు. ఫస్ట్ హాఫ్ చూసి వచ్చేయచ్చు కూడా. అంత బాగా తీశాడు ఫస్ట్ హాఫ్. సో, ఇది మన 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 ఛానల్ నుంచి చెప్పేటువంటి రివ్యూ. అట్లాగే మన ఛానల్ రివ్యూ ఏంటంటే 45/100 ఈ సినిమాకి సంబంధించి.